భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ గారు 92 సంవత్సరాల కాలంలో కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్కు తరలించారు. రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 9 గంటల 51 నిమిషాల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ అయితే వెల్లడించింది. మన్మోహన్ సింగ్ గారికి భార్య గురుశరణ్ కౌర్, 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ గారు దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా 10 ఏళ్లు సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. 1987లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1991లో ప్రధానిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయ్యారు. వారిద్దరూ కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక చిదంబరంతో కలిసి ఆర్థిక రంగాన్ని ముందుకు ఉరికించారు. మన్మోహన్ సింగ్ గారి మరణ వార్త తెలియడంతో కర్ణాటకలోని బెళగావిలో జరుగుతున్న సిడబ్ల్యూసి సమావేశాలను అర్ధాంతరంగా ముగించారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలోనే ఉన్న సోనియా, ప్రియాంకలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాలనైతే ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు పనిచేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళయాన్, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ గారి హయాంలోనే రూపుదిద్దుకున్నవి. సరికొత్త ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశ దశ చూపిన ప్రధానిగా మన్మోహన్ సింగ్ను ఈ చరిత్ర ఎన్నటికీ గుర్తుంచుకుంటోంది. ఇక ఆయన హయాంలో అమెరికాతో జరిగిన అణు ఒప్పందం పెను సంచలనమే. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సహా సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చినా దానిపై ఆయన ధైర్యంగా ముందుకెళ్లారు. తన మైనార్టీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుని హెచ్చరికలు జారీ చేసినా బెరవకుండా 2008లో అగ్రరాజ్యంతో అణు ఒప్పందం చేసుకున్నారు. అందుకేనేమో నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఈయనంటే ప్రత్యేక అభిమానం. ఈ ఒప్పందం కుదిరిన 2 ఏళ్ల తర్వాత కెనడాలోని టొరంటో వేదికగా G20 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గారిపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారనే మాటను మీరు నిజం చేశారని ఈ వేదికపై నుంచి నేను బలంగా నమ్ముతున్నా అని ప్రశంసించారు. ఆ తర్వాత తాను రాసిన ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలోనూ మన్మోహన్ సింగ్ గారి గురించి ఒబామా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అసాధారణ ప్రతిభ కలిగిన నిజాయితీపరుడని అభివర్ణించారు. భారత ప్రజల శ్రేయస్సు, ఆర్థిక సంస్కరణల కోసం ఆయన నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు. తన సంస్కరణలతో ఎంతో మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు. తెలివైన, ఆలోచనాత్మకమైన, కపటము లేని నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం మన్మోహన్ సింగ్ గారి సొంతమని కొనియాడారు. 1998లో భారత్ పోఖ్రాన్ 2 అణు పరీక్షలు నిర్వహించింది. దీనిపై అప్పట్లో అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మనపై పాక్షిక ఆంక్షలు కూడా విధించింది. అయితే అమెరికాతో మన్మోహన్ చేసుకున్న అణు ఒప్పందం తర్వాత భారత్పై ఉన్న ఈ ఆంక్షలు తొలగిపోయాయి. ఆధునిక భారత్ను మేలిమలుపు తిప్పిన 1991 బడ్జెట్పై మన్మోహన్ సింగ్కు సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఎరువులు, పెట్రోల్, ఎల్పీజీ ధరలను పెంచడం చాలా మంది ఎంపీలకు మింగుడు పడలేదు. కానీ మన్మోహన్ సింగ్ గారు మాత్రం ఆ వ్యతిరేకతను చాలా కూల్గా ఎదుర్కొన్నారు. పార్టీ మీటింగ్లో నాటి ప్రధాని పివి నరసింహారావు గారు కూడా సభ్యులను ఒప్పించే భారం మన్మోహన్పై వేసి మౌనంగా కూర్చున్నారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ తోటి సభ్యులను ఒప్పించి మెప్పించి ముందడుగు వేశారు. ప్రధానిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టగానే
ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎట్టకేలకు ఆయన 1991 జూలై 24న ల్యాండ్ మార్క్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పటి వరకు అన్నింటికీ లైసెన్సులు తీసుకోవాలని అలవాటు చేసిన అధికారుల విధానాన్ని తొలగించకుండా మర్నాడు ముందస్తుగా ఎటువంటి షెడ్యూల్ లేకుండానే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ రాసిన టు ది బ్రింక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీలో వెల్లడించారు. ఆ విలేకరుల సమావేశంలో తన బడ్జెట్లోని అంశాలను మన్మోహన్ సింగ్ గారు స్పష్టంగా వివరించారు. దానిని బడ్జెట్ విత్ హ్యూమన్ ఫేస్ గా అభివర్ణించారు. తీవ్ర విమర్శల మధ్య కూడా ఎరువులు, పెట్రోల్, ఎల్పీజీ ధరల పెంపును సమర్థించారు. మరోవైపు సొంత పార్టీ నేతల్లో వచ్చిన అసంతృప్తిని నాటి ప్రధాని నరసింహారావు గారు గమనించి ఆగస్టు 1న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎంపీలు తమ ఆగ్రహం, అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కేందుకు అవకాశం ఇచ్చారు. వాటిని మన్మోహన్ గారు నేరుగా ఎదుర్కొని సమాధానం చెప్పేలా నరసింహారావు గారు మౌనంగా ఉన్నారు. ఈ సమావేశం 2-3 తేదీల్లో ఇది సుదీర్ఘంగా కొనసాగింది. వాటిల్లో కూడా ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్మోహన్కు కేవలం మణిశంకర్ అయ్యర్, నాథూరాం మిర్ధా నుంచి మాత్రమే మద్దతు లభించింది. ఇది రాజీవ్ గాంధీ ఆకాంక్షలకు తగినట్లు ఉందని నాడు అయ్యర్ అభివర్ణించారు. సభ్యులను శాంతిపరిచేందుకు నాడు మన్మోహన్ గారు ఎరువుల ధరల్లో స్వల్ప తగ్గింపునైతే చేశారు. ఎల్పీజీ, పెట్రోల్ ధరల్లో మాత్రం రాజీ పడలేదు. పార్టీ సమావేశాలు ముగియగానే ఆగస్టు 4వ తేదీ నుంచి కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ భేటీలు మొదలయ్యాయి. ఇవి 2 రోజుల పాటు జరిగాయి. లోక్సభలో ఆర్థిక మంత్రి ప్రకటనపై చర్చించారు. చివరికి బడ్జెట్ ప్రతిపాదనలను వెనక్కి తీసుకునే డిమాండ్లను కొట్టిపారేసి చిన్న రైతుల ప్రయోజనాలు కాపాడడానికి కట్టుబడినట్లు పేర్కొన్నారు. మొత్తం మీద అన్ని పక్షాలను శాంతిపరుస్తూనే ఎరువుల ధరలపై నియంత్రణ తొలగింపును కొనసాగించగలిగారు. వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన జూలై నాటికి భారత విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా అడుగంటింది. దీంతో ఆ నెల ఆర్బీఐ తన వద్ద ఉన్న 41 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద కుదవపెట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చుకుంది. ఇది కూడా కొన్నాళ్ల మాత్రమే దేశ అవసరాలు తీర్చగలదు. దీంతో పీవీ మన్మోహన్ జోడీ వ్యతిరేకతను ఎదిరీది దేశాన్ని సంక్షోభం సుడిగుండము నుండి ఒడ్డుకు చేర్చింది. అయితే యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో విపక్షాలు ఆయన్ను మౌన ప్రధానమంత్రి అంటూ విమర్శలు చేశాయి. పదవిలో ఉన్నంతకాలం ఆ విమర్శలపై మౌనంగానే ఉన్న ఆయన ఒక పుస్తకం రూపంలో వాటికి కౌంటర్ ఇచ్చారు. 2018లో చేంజింగ్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఆర్థికవేత్త స్థాయి నుంచి దేశ ప్రధాని వరకు ఎదిగిన తన ప్రయాణాన్ని ఆ పుస్తకంలో వివరించారు. దాని విడుదల సందర్భంగా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. నేను మౌన ప్రధానినంటూ ప్రజలు కొందరు నన్ను పిలుస్తుండేవారు. ఈ పుస్తకం వారికి సమాధానం ఇస్తుంది. మీడియా ముందు మాట్లాడడానికి భయపడే ప్రధానిని కాను. నేను తరచూ ప్రెస్లో మాట్లాడుతుంటాను. విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని తిరిగొచ్చినప్పుడల్లా మీడియా సమావేశంలో పాల్గొనేవాడిని. వాటన్నింటి గురించి పుస్తకంలో వివరించాను అని ఆ సందర్భంలో విమర్శకులకు బదులిచ్చారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ గారు వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో మొన్న రాత్రి ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుది శ్వాస అయితే విడిచారు. మన్మోహన్ 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా పనిచేశారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు. ప్రధానిగా పివి నరసింహారావు గారి హయాంలో ఆర్థిక మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేసిన వ్యక్తుల్లో మన్మోహన్ గారు ప్రథములుగా ఉంటారు. ఏదేమైనా సరే దేశం ఒక మహోన్నతమైన రాజకీయవేత్తని కోల్పోయింది. నిజానికి 2004 నుంచి 2014 వరకు ఆయన ఇంకా ఎన్నో సంస్కరణలు చేయాలనుకున్నా కొంతమంది ఆయన వెనకుండి అవి చేయనివ్వలేదు. ఏదేమైనా సరే కొన్నిటికి ధైర్యంగానే ఆయన చేయడం. నిజానికి ఈరోజు మనం ఈ దేశంలో ఈ విధంగా ఉండడానికి కారణం కూడా ఆయన ఒకరు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం.